నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా నేర్చుకోవాలా? మరి ఎందుకు ఆలస్యం? కాల్ చేసేసేయండి, క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియోలో మనం థైరాయిడ్ తోటి ఇబ్బంది పడే వాళ్ళు, ఓవర్ వెయిట్ వచ్చేస్తున్నారండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అసలు అన్ని అనారోగ్య సమస్యలకి మెయిన్ రీజన్ అండి. ఈ హార్మోన్స్ని మనము కంట్రోల్లో తీసుకోవాలి, బాడీని మంచిగా ఉంచుకోవాలి అంటే యోగా ది బెస్ట్ మెథడ్. రెగ్యులర్గా యోగా చేసే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే మెల్లమెల్లగా క్యూర్ అవుతూ వచ్చేస్తాయి. అసలు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళ మెడిసిన్ వాడుతున్నారా? అసలు మీరు ఒక 1 వీక్ యోగా చేసి చూడండి, ఎంత మంచి రిలీఫ్ ఉంటుందో. స్పాండిలైటిస్ ఇబ్బందా, నెక్ పెయిన్ ఇబ్బందా, ఒకసారి ఒక 10 days 15 days రెగ్యులర్గా సింపుల్ యోగా ఆసనాలండి చేసి చూడండి, ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. అదేవిధంగా థైరాయిడ్ కూడా మన లైఫ్ ప్రాబ్లం, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల వచ్చిన ప్రాబ్లం అండి. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చే మెయిన్ రీజన్, మెయిన్ ప్రాబ్లం అన్నమాట ఈ థైరాయిడ్. ఈ థైరాయిడ్ నుంచి బయటపడడానికి మనకు యోగాలో ఉన్న మెథడ్స్ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నామంటే మనం మెల్లమెల్లగా కంట్రోల్కి తీసుకొని వచ్చేసేయచ్చు. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఎలాంటి ఆసనాలు చేయాలి అన్నది మొదటగా తెలుసుకుందాము. ఆసనాలు చేసిన తర్వాత మన లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన చిన్న మార్పులు, మంచి ఫుడ్ గురించి, ముద్ర గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇలా టైగర్ బ్రీతింగ్ పొజిషన్లో నెక్ స్ట్రెచెస్ చేయాలి. నీస్ మధ్యలో ఎల్బో అంత డిస్టెన్స్ తీసుకోండి, ఫ్రంట్లో ఫోర్ ఆర్మ్ అంత డిస్టెన్స్ తీసుకొని అక్కడి నుంచి ఒక పామ్ ఎక్స్ట్రా డిస్టెన్స్ తీసుకొని ఇలా వచ్చేసేయండి. ఒక డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్ హెడ్ అప్, స్పైన్ చూడండి లోపలికి వెళ్ళింది. ఎక్సేల్ హెడ్ డౌన్, స్పైన్ పైకి వెళ్ళింది. ఇన్హేల్ హెడ్ అప్, స్పైన్ డౌన్, నెక్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఎక్సేల్ హెడ్ డౌన్, స్పైన్ అప్. ఇన్హేల్ హెడ్ అప్, స్పైన్ డౌన్. Exhale, head down, spine up. Inhale, exhale. ఇలా ఒక 10 times వరకు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, లెగ్ని బ్యాక్ స్ట్రెచ్ చేసి నెక్ని ముందుకు స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. రిలీజ్. ఆపోజిట్ సైడ్ నెక్ ముందుకి, లెగ్ బ్యాక్, బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. 2 4 6 8 10. రిలీజ్. మెల్లగా చూడండి, పర్వతాసనకు వచ్చేసి మన నెక్ని లోపలికి చెస్ట్ వరకు నేను ముందు చూపిస్తాను. చూడండి, మన చిన్నుని ఇలా కింద కాలర్ బోన్ వరకు టైట్ చేసి ఉంచాలి. పర్వతాసనంలో టైట్ చేసి ఉంచుతాం. చూడండి, టైట్ చేసి మెయింటైన్ చేయాలి. ఎంతసేపు మెయింటైన్ చేయగలిగితే అంతసేపు. దెన్ స్లోగా ఒక 10 seconds మెయింటైన్ చేసిన తర్వాత హ్యాండ్స్ వెనక్కి పెట్టుకొని నెక్ ఇప్పుడు పైకి మెయింటైన్ చేస్తాం. చక్కగా స్ట్రెచ్ చేసి ఒక 10 seconds. మళ్ళీ పర్వతాసన. చిన్ డౌన్, రిలీజ్, దెన్ అగైన్ నెక్ అప్. పర్వతాసన. చిన్ని బాగా టైట్ చేసుకోండి. రిలీజ్. చాలా వండర్ఫుల్ ప్రాక్టీస్ అండి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేయడానికి. రిలీజ్. జస్ట్ రిలాక్స్. అసలు రెగ్యులర్గా కనుక ఈ ప్రాక్టీస్ మినిమం 6 to 10 times ప్రాక్టీస్ చేసి చూడండి, ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో. తర్వాత ఇలా ఉష్ట్రాసన స్ట్రెచ్. హ్యాండ్స్ని ముందుకి స్లోగా రైట్ పామ్తో లెఫ్ట్ హీల్ టచ్ చేసి నెక్ పైకి రిలీజ్ చేస్తాం. లెఫ్ట్ పామ్తో రైట్ హీల్ టచ్ చేసి నెక్ పైకి రిలీజ్. మళ్ళీ రైట్. ఒకవేళ ఇలా చేయడానికి కష్టంగా అనిపించింది అనుకోండి, లోయర్ బ్యాక్లో హ్యాండ్స్ పెట్టుకొని నెక్ బ్యాక్ ఒక 5 to 10 seconds ఉండి రిలాక్స్ అయిపోండి. ఒక డీప్ బ్రీతింగ్ తీసుకోండి, బ్రీత్ అవుట్. నెక్స్ట్ హెడ్ రోలింగ్ ప్రాక్టీస్ చేయాలి. హ్యాండ్స్ని లాక్ చేసుకుంటారు, హెడ్ని ఇలా క్రౌన్ ఆఫ్ ద హెడ్ని మ్యాట్కి టచ్ చేస్తారు. స్లోగా హెడ్ని లోపలికి, హిప్ని అప్ డౌన్ చేస్తారు. ఇలా మెల్లగా రిలాక్సింగ్గా స్లోగా రోల్ చేయాలి. ఎంత నెమ్మదిగా చేస్తే అంత మంచిది. రిలీజ్. రోల్ చేసిన తర్వాత ఒక 10 seconds అలానే మనము ఇలా బాలాసనాలు బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఇన్హేల్, స్లోలీ సెంటర్.
ఇలాంటి సింపుల్ మెథడ్స్ అండి, చాలా సింపుల్ మెథడ్స్. ఈ ప్రాక్టీసెస్ అంతా రెగ్యులర్గా రిపీట్ చేసి చూడండి. మనకు థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా చాలా యాక్టివేట్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎప్పుడైతే థైరాయిడ్ ప్రాబ్లంతో వచ్చిన ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలనుకుంటారో అది మీరు యోగా తోటి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించుకున్నప్పుడే, థైరాయిడ్ యాక్టివేట్ అయినప్పుడే మీకు వెయిట్ అనేది తగ్గుతుంది. అలా కాకుండా మీరు ఎంత మెడిసిన్ తీసుకున్నా, లేదంటే ఎంత ఫుడ్ డైట్ ఫాలో అయినా సరే మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఈ ఆసనాలు చేయండి. దీంతో పాటు సూర్య నమస్కారాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకొని చాలా చాలా మంచిది. ఇప్పుడు నేను ఒక ముద్ర చూపిస్తాను. ఈ ఆసనాలతో పాటు ఆ ముద్రను కూడా ప్రతిరోజు సాధన చేసి చూడండి. థైరాయిడ్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఏ ముద్ర చూడండి, శంఖ ముద్ర అంటాము. లెఫ్ట్ పామ్లో రైట్ థంబ్ని ఇలా ఉంచుకోవాలి. లెఫ్ట్ 4 ఫింగర్స్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. రైట్ 4 ఫింగర్స్ని లెఫ్ట్ థంబ్కి టచ్ చేస్తాం. శంఖం లాగా ఉంటుంది. హృదయ స్థానంలో ఉంచుకొని మీరు రోజు 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. కుదిరితే 2-3 సార్లు చేయండి. 10 నిమిషాలు అలా 3-4 సార్లు కనుక చేశారంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. థైరాయిడ్తో ఇబ్బంది పడే వాళ్ళకి శంఖ ముద్ర ఎంత మంచిదో, మీరు చేయవలసిన మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, చేతులకి గోర్లు ఉండకూడదు. రైట్ సైడ్ ఒక 10 నిమిషాలు చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఏ సైడ్ ఎక్కువ కంఫర్ట్గా ఉంటే ఆ సైడ్ ఎక్కువ టైం చేసుకోవచ్చు. రైట్ సైడ్ కూడా ఇంతే అండి, చాలా సింపుల్. ఆసనాలతోటి తర్వాత ముద్రలతోటి చాలా మంచిగా తొందరగా మనము ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేసేయచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్పెసిఫిక్గా క్యాబేజీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ, తర్వాత బ్రోకలీ కానీ, సోయా ప్రొడక్ట్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేసేసేయండి. అవి కొంచెం మనకి హార్మోన్ డిస్టర్బెన్స్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ షుగర్స్. అంటే ఎక్కువ అవుట్ సైడ్ షుగర్స్ ఉన్న ఫుడ్, ప్యాకెడ్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. ఒక 3 months అవాయిడ్ చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో. సెకండ్ థింగ్, చికెన్. నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ కోల్డ్కి హార్మోన్ ఇంజెక్షన్స్ వేసి ఆ చికెన్, బ్రాయిలర్ చికెన్ తింటూ ఉంటారు కదా, అది కంప్లీట్గా ఒక 3 to 6 months అవాయిడ్ చేసేసేయండి. తర్వాత కంప్లీట్గా మానేసిన కూడా చాలా మంచిది. నాన్ వెజిటేరియన్స్లో మనకు హార్మోన్స్ని దెబ్బతీసి వరస్ట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది చికెన్ అండి. దాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టేస్తారో ఆ చికెన్ త్రూ వచ్చిన ఎగ్స్, హార్మోన్స్ సెట్ అవ్వడం పిల్లల్లో మనం చాలా బాగా చూస్తాం. పెద్దవాళ్ళైనా సరే మీరు చికెన్ అవాయిడ్ చేసేసి చూడండి. యూ కెన్ హ్యావ్ ఫిష్ ఆర్ ప్రాన్స్ ఇలా తీసుకోండి. మీట్ కూడా మంచిది కాదు. ఎప్పుడు కూడా లిమిట్ క్వాంటిటీలో తీసుకోండి. నాన్ వెజిటేరియన్స్కి మాత్రమే చెప్తున్నాను. వెజిటేరియన్స్ హ్యాపీగా మీరు తీసుకుంటున్న అన్ని వెజిటబుల్స్ తినండి. నేను చెప్పిన ఈ వెజిటబుల్స్ మాత్రం కట్ చేసుకోండి. అవుట్ సైడ్ ఫుడ్, ప్యాకెడ్ ఫుడ్ వీటికి కొద్ది రోజులు స్వస్తి చెప్పేసేయండి. తర్వాత మనకే తెలుస్తుంది అది మంచిది కాదు అని, పూర్తిగా మనం మానేయగలుగుతాం. ఏ విషయమైనా సరే 21 days మనము సాధన చేసి చూస్తే అది కష్టమనే అనిపించదు. చెడు ఎప్పటికీ దూరంగానే వెళ్ళిపోతుంది. యోగా చేసే వాళ్ళకి అసలు ఈ మధ్య రీసెంట్గా నేను ఒక చిన్న స్టేటస్ చూశాను, చెప్తాను ఈ సందర్భంలో. సెలబ్రిటీస్ మనకు చూపించే చాక్లెట్స్ కావచ్చు, షుగరీ ఐటమ్స్ కావచ్చు, బెవరేజెస్ కావచ్చు, ఫ్రోజన్ ఫుడ్స్ కావచ్చు, ఇవన్నీ యాడ్స్ వస్తూ ఉంటాయి కదా మనకు. వాళ్ళు చూపించే ఈ యాడ్స్ అన్ని కూడా జస్ట్ యాడ్ కోసం మాత్రమే, కమర్షియల్ పర్పస్ మాత్రమే చేస్తారు. వాళ్ళు ఆ అన్హెల్దీ ఫుడ్ జోలికి వెళ్ళరు. వాళ్ళు చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, యోగా చేస్తారు అని చెప్పి చిన్న స్టేటస్లో ఒక ఇది చూశానండి. సో మనం కూడా అవి జస్ట్ చూడడానికి మాత్రమే, తినడానికి పనికిరావు. హ్యాపీగా మంచి ఫుడ్ తింటూ హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుని మన లైఫ్ని మన చేతులతోనే ఆరోగ్యంగా మార్చుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? నమస్తే.